మామిడి చిగురుతో రుచికరమైన పప్పును చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. లేత మామిడి ఆకుల్ని తీసుకోండి. పింక్ కలర్లో, రెడ్డిష్ కలర్లో ఉన్న లేత ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 10-15 నిమిషాల సేపు నానబెట్టి ఉంచండి. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న లేత మామిడి ఆకుల్ని వేసుకోండి. ఒక 2-3 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు లేదా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కచ్చా పచ్చగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత కారం, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి తగినంత కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు లేదా పప్పు ఉడికేంత వరకు ఉడికించండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపండి. మామిడి ఆకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఇందులో అధిక మోతాదుగా ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ని మెరుగుపరుస్తుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అవైలబుల్ అవ్వడం వల్ల సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ కండిషన్ని మెరుగుపరుస్తుంది. ఓరోసిస్ అండ్ క్రానిక్ స్కిన్ డిజీజ్ నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. కిడ్నీలో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ని రెడ్యూస్ చేయడానికి లేదా తీసేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పప్పు చక్కగా మెదిగిందండి. ఇప్పుడు ఒక తాలింపు పెట్టుకుందాం. దీనికి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి అందులో తాలింపు గింజలు వేసుకోండి. నేను 6 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుతున్నాను. మీకు కావాల్సిన దినుసులు వేసుకోండి. అలాగే కొన్ని రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించి ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, 2 టేబుల్ స్పూన్ మామిడికాయ పేస్ట్ని వేస్తున్నాను. ఇది ముందుగానే నేను పీల్ చేసి ఉడికించి మెత్తగా చేసుకున్నది. 2 నిమిషాలు ఫ్రై చేసి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మామిడి ఆకు పప్పును వేసేసి 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మామిడికాయ లేత ఆకు పప్పు రెడీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ మామిడికాయ ఆకు పప్పుని చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.